టు అగైన్ సార్. ఒకసారి మనం అడుగుదాం వైసీపీ నేతల్ని. బట్ ఆయన అడిగే కంటే ముందు ఒకసారి నేను కర్ణం భాస్కర్ గారి దగ్గరికి వెళ్తా. భాస్కర్ గారు, ఏంటి విజన్ 2047కి బీజేపీ పార్టీ ఏ విధంగా సన్నద్ధం అవుతుంది? ఇప్పుడు మోడీ గారు రాక లాస్ట్ టైం ఆయన ఏపీకి వచ్చినప్పుడు ఏదైతే అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చారో ఆనాడు వస్తూ వస్తూ కుండ నిండా గంగాజలం పట్టుకొచ్చారు ఆయన. ఈసారి ఏం పట్టుకొస్తారు? 1,00,000 కోట్లు సార్. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు శంకుస్థాపన చేస్తారు సార్. మొదటగా మీకు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఒకటి 2047 వికసిత్ భారత్ లక్ష్యం మోడీ గారి లక్ష్యం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్గా చేయాలని ఆయన కూడా కలలుగా ఉంటున్నారు. మంచిదే, సంతోషం. అయితే వారు వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ నాకు అర్థం కావడం లేదు. అంటే డిబేట్కి వచ్చేటప్పుడు మనం కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు, ఏదైనా అబద్ధాలు మేము మాట్లాడితే వాటిని కౌంటర్ చేయడానికి సహజం. అది మామూలుగా డిబేట్కి నేను ఎప్పటి నుంచి డిబేట్కి పోతుంటాను కాబట్టి నాకు తెలిసినంత వరకు వారు ఎత్తుకోవడమే అమరావతి ఏం చేయడం లేదు, పోలవరం ఏం చేయట్లేదు. బాబు ఒక్కసారి మీరు ఆలోచించండి. పోలవరం పోయిన ప్రభుత్వంలో ఏం జరిగింది నాయన? తర్వాత అమరావతి ఏం జరిగిందని? అమరావతి రైతులు 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అల్లో రామచంద్రాన్ని చచ్చి కొట్టుకున్నారు కదా మీ దెబ్బకి. మళ్ళీ మీరు అమరావతి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే ఎవరైనా నమ్మరా? చెప్పండి. అమరావతి ఏం జరగట్లేదు, పోలవరం ఏం జరగట్లేదా? రాష్ట్రంలో వారికి తెలుసో తెలీదు, రైల్వే ప్రాజెక్టులు, కేవలం రైల్వే ప్రాజెక్టులు 30,000 కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయి సార్. వాడికి ఆయనకి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. తర్వాత ఎన్హెచ్లు, నేషనల్ హైవే ప్రాజెక్టులు 68,000 కోట్లతోటి టెండర్లు అయ్యి ప్రపోజల్స్ పంపించి పనులు జరుగుతున్నాయి సార్. వారికి మరి ఏమీ జరగడం లేదని వారు మాట్లాడుతున్నారంటే ఇంకా ఏమనుకోవాలో నాకైతే నిజంగా నవ్వు వస్తుంది. అసలు పోయిన ప్రభుత్వంలో మీరు అప్పులు చేసి వచ్చిన డబ్బుల్ని, వచ్చిన ట్యాక్సుల్ని ప్రజలకు పంచి తద్వారా మీరు ఓట్లు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేశారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారా మీరు? ఒక్క ప్రాజెక్ట్ అని గ్రౌండ్ చేశారా? మీరు ఎట్ట మాట్లాడతారని నాకు అర్థం కాదు. డిబేట్కి వచ్చి అంటే వినేవాళ్ళు పిచ్చేవాళ్ళ, లేకుంటే కూర్చున్నా మేము పిచ్చేవాళ్ళమా, లేకుంటే ఏమనుకుంటారు మీరు? ఏదైనా వాస్తవాలు మాట్లాడండి. మా దగ్గర తప్పు లేదని జరుగుతుంటే ఇది తప్పు అని చెప్పండి. ఇది కరెక్ట్గా ఉంటుంది. రెండోది, మోడీ గారు రేపు వచ్చేటప్పుడు మీరు అడిగారు సరే గంగాజలం తీసుకొచ్చారు, అది సంతోషం. పోయినసారి గంగాజలం యొక్క పవిత్రత తెలియని వాళ్ళు పోయినసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను ఇప్పుడు ఆ మాట కూడా ప్రస్తాపన చేయాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఈ మట్టి నీళ్ళు ఇచ్చారని. వారికి ఆ మట్టి విలువ, ఆ నీళ్ళ విలువ తెలిస్తే ఆ రోజు ఆ రకంగా మాట్లాడాడు. దాని యొక్క పర్యవసానం ఏం జరిగిందో వారికి అర్థమైంది. 23 సీట్లకు పరిమితం చేశారు జనం. అయితే ఆ తర్వాత వచ్చిన ఈయనేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడనే ఉద్దేశంతో ఆయనకి 151 సీట్లతోటి ప్రభుత్వం ఇచ్చారు. ఏం జరిగింది? 11 సీట్లు పరిమితం చేశారు. మీరు ఇంకా ఎందుకు సార్ మాట్లాడతారు? ఆ వైసీపీ ప్రతినిధి గారు వాస్తవాలు మాట్లాడండి. మేము ఏదైనా తప్పు చేస్తుంటే, కూటమి ప్రభుత్వం ఏదైనా పార్టీలు తప్పు చేస్తుంటే ఓకే, మీకు విమర్శించే హక్కు ఉంది, ఎత్తు చూపే హక్కు ఉంది, ఏదైనా ఉంది. అంతెందుకు సార్? మీరు అసెంబ్లీకి పోవట్లేదు కదా. అసెంబ్లీకి పోకుండా మీరు దొంగచాటుగా పోయి సంతకాలు పెట్టొస్తున్నారే, ఇంకా అంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? అంతకన్నా సిగ్గుచేటు ఇంకా అసలు వైసీపీ వాళ్ళు ఏమైనా చెప్పుకోగలరా? ఏం మాట్లాడతారు సార్? నాకు అర్థం కాదు.